జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇక్కడ ఎవరికైనా కనిపించిందా కొన్ని అడిగే ప్రయత్నాలు కూడా అనిల్ నేను చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే కాబట్టి మీకు బ్యాక్ టు బ్యాక్ చూపియాలి కాబట్టి. సో హైదరాబాద్ నుంచి మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి సో మేము కూడా అమ్మాయిని వెతికే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను సంతోష్ అన్న అడవిలో తిరుగుతా ఉన్నాము. సుమారు 2 కిలోమీటర్లు పైన ఉన్నాం మేము. నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా క్రైమ్ వీడియోలు చేసినాం గానీ ఇది ఒక దృశ్యం మూవీ కంటే ఆ మూవీల కంటే టిస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇందులో డాగ్ విషయం కావచ్చు, ఆ కుక్క ఏదైతే ఉందో ఎక్కడైతే అమ్మాయి ఆ బైక్ మీద తీసుకొచ్చినప్పుడు అది రివర్స్. అది యాక్చువల్ గా ఏమైందంటే ఫస్ట్ వీళ్ళు బైక్ పైన వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి డాగ్ వెళ్ళిరు ఫస్ట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పటి వీడియో అది. అంటే అది దాన్ని ఏ విధంగా అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరికన్నా నమ్ముకున్నట్టుగా కెమెరామ్యాన్ కూడా కింద పడ్డాడు. సో అటు చూపి ఒకసారి చందు మేము ఎంత పై ఎత్తులో ఉన్నాము. నిజంగా ఇది ఒక పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి మరి అక్కడికి వచ్చినప్పుడు ఎవరన్నా ఈ చిల్లీ పికిల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా అమ్మాయిని ఎత్తుకెళ్లడం ఏమన్నా జరిగిందా అనేది. ఇక్కడ ఏవైతే పుల్లులు సింహాలు ఏవి లేవని వీళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ట్రస్ట్ చేయాలి. ఉండేది వీళ్ళే కాబట్టి నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ చూస్తా ఉంటే పాపను ఎవరో కిడ్నాప్ చేసిరని అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో సంతోష్ కూడా నా పక్క నుండు. సో మీ అందరికి తెలుసు తునిలో చిన్న పాప జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇక్కడ ఎవరికైనా కనిపించిందా కొన్ని అడిగే ప్రయత్నాలు కూడా అనిల్ నేను చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే కాబట్టి మీకు బ్యాక్ టు బ్యాక్ చూపియాలి కాబట్టి ప్రతి ఒక్కటి చూపిద్దామనే ఇంటెన్షన్ తోనే ఇది మా ప్లానింగ్. చెప్పండి అనిల్ గారు. సో ఇప్పుడు మేము చూడొచ్చు ఆ చిన్నారి ఉంటున్న చుట్టుపక్కల మొత్తం సుమారు 40 ఎకరాల పొలం అన్నమాట. సో చూడొచ్చు అంటే చుట్టుముట్టు పోలీసులు మొత్తం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి సో మేము కూడా అమ్మాయిని వెతికే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను సంతోష్ అన్న అడవిలో తిరుగుతూ ఉన్నాము. సుమారు 2 కిలోమీటర్లు పైన ఉన్నాం మేము. సో మొత్తం పైన చూడొచ్చు మీరు. ఇంకా వెళ్దాం. మొత్తం మీద ఆ పైన ఏదైతే కనిపిస్తా ఉందో అక్కడి దాకా వెతుకుదామని ప్లాన్ చేస్తా ఉన్నాం. అక్కడ దాకా మీకు చూపించి అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి రండి అన్న. మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు నేను జర్నలిస్ట్ గా నేను నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా క్రైమ్ వీడియోలు చేసినాం గానీ ఇది ఒక దృశ్యం మూవీ కంటే ఆ మూవీల కంటే టిస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇందులో డాగ్ విషయం కావచ్చు, ఆ కుక్క ఏదైతే ఉందో అది దాని పాత్ర ఇక్కడ. ఈ అమ్మాయి విషయంలో ఆ పాత్ర అనేది చాలా మోస్ట్ వరల్డ్ పాత్ర అనుకోవచ్చు. చాలా వాల్యుబుల్, కీలకంగా కూడా కుక్క పోషిస్తుంది. సో ఒక రోజు వెళ్తా ఉంది, ఒక రోజు వస్తూ ఉంది, ఒక రోజు వెళ్తా ఉంది, ఒక రోజు వస్తూ ఉంది. సో ఎట్టకేలకు నిన్న అందరూ కలిసి అలాగే డాగ్ స్క్వాడ్తో పాటు కూడా కుక్కలను పట్టుకున్నారు. ఆ కుక్కను పట్టుకున్న తర్వాత కూడా అది ఇబ్బంది పెడతా ఉంది. జ్ఞానేశ్వరి మదర్ చిన్నారి జ్ఞానేశ్వరి మదర్ని కూడా ఆ అమ్మాయి కరిచింది. వాళ్ళతో పాటు ఇంకో బ్రదర్ కూడా మా వెనకాలనే ఉన్నాడు, తనను కూడా కరిచింది. సో చూడొచ్చు మొత్తం ఇక్కడ. ఒకసారి చూస్తే ఈ అడవి ప్రాంతం ఎందుకంటే మొత్తం ఫెన్సింగ్ ఉంది చూడండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద తోట. ఇది 40 acres అంటే నాకు తెలిసి ఇక్కడ ఆ అమ్మాయి పోయిన ఆ మామిడితో చెట్టు దగ్గర నుంచి. ఇంకో విషయం నేను ఒకటి క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎక్కడైతే అమ్మాయి ఆ బైక్ మీద తీసుకొచ్చినప్పుడు అది రివర్స్. అది యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ వీళ్ళు బైక్ పైన వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి డాగ్ వెళ్ళిరు ఫస్ట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పటి వీడియో అది. అంటే అది దాన్ని ఏ విధంగా అంటే వీళ్ళ ఫాదర్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరికన్నా నమ్ముకున్నట్టుగా కొంచెం క్రియేట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇది చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి కంపల్సరీ మీకు నిజాలు చెప్పాలి కాబట్టి మా ఇంటెన్షన్ ఇది. యాక్చువల్లీ అమ్మాయి వాళ్ళు అది వచ్చేసి ఇప్పుడు మేము ఎక్కడైతే వెళ్తా ఉన్నామో అది మెయిన్ గేట్ ఏరియా. అమ్మాయి వెళ్ళి వచ్చేసి వేరే తోటదిక్కు ఏరియా. లెఫ్ట్ యాక్చువల్లీ ఇది ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళ ఫాదరే తీసుకెళ్ళిండు ఆ బండి మీద ఏదో మధ్యలో ఏదో ఉంది అంటే అది తీసుకొచ్చి వాళ్ళ మదర్ కు ఇట్లా 2 చేతులతో తీసుకొచ్చి వాళ్ళ మదర్ కి అప్పచెప్తాడు. సో ఆ తల్లి కూడా చాలా క్లియర్గా చెప్తా ఉంది. సో వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు పాపను ఎత్తుకోపోలేదని చెప్పి కూడా ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తా ఉంది. సో ఎట్టకేలకు E96 టీవీ జీపీఆర్ మీడియా కలిసి నేను నాతో పాటు సంతోషంగా కలిసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చినాం. ఇక్కడ ఈ విధంగా ఉంది చూడండి. అంటే ఎవరు అంటే చిన్నపిల్లలు కావచ్చు ఏం వెళ్ళడానికి లేదు ఇక్కడ. కానీ మేము మార్నింగ్ చూపించిన ప్లేస్ లో వెళ్ళడానికి ఉంది. యాక్చువల్లీ ఒకసారి చూడండి. అంటే చిన్న క్రూర జంతువులు అవి కొన్ని అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఉంటాయి. ఒకసారి చూడండి అడవి చాలా డేంజర్ గా ఉంది. ఒకసారి దీంట్లోకి ఎట్లా దిగాలి?
సో వ్యూస్ మీకు కూడా ఈ స్టిక్ కూడా అనుకోవచ్చు మీరు, మాకు సేఫ్టీ కోసం తీసుకొని వచ్చాం. కొంతమంది అనుకుంటారు వీళ్ళు ఏదో ఏతుల కోసం అని చెప్పి అనుకుంటా ఉంటారు. కెమెరామ్యాన్ కూడా కింద పడ్డాడు. సో అటు చూపి ఒకసారి చందు, మేము ఎంత పై ఎత్తులో ఉన్నాము. నిజంగా ఇది ఒక పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చిన్నారి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి కూడా వాళ్ళు మొక్కుతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసం కూడా మేము హైదరాబాద్ నుంచి కూడా కాకినాడకి రావడం జరిగిందనమాట. సో చూడొచ్చు ఇక్కడ ఇది ఫెన్సింగ్ అనమాట. బ్రదర్, ఈ ఫెన్సింగ్ అవుతారు ఎవరిది అంతా? ఒక వేరే వాళ్ళది అది. కొండనే గవర్నమెంట్ పర్మిషన్ తోని చేసుకుంటారు ఇక్కడ. ఓకే, మెల్లగా నీకు కింద పడే జర్ర అయితే కింద పడుతుండే. సారీ, సీరియస్ గా ఇది చాలా, ఎందుకంటే ఈ లొకేషన్ అంతా డిఫరెంట్ గా ఉంది. ఒకటి ఇక్కడ అప్రిషియేట్ కూడా చేయొచ్చు మా కెమెరామ్యాన్ ని. చాలా రిస్క్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇది చాలా రిస్క్ అంటే ఇక్కడ వెళ్ళడానికి ఉంది. ఒకసారి చూడండి, ఇది చాలా దట్టమైన అడవి. మేబీ ఇట్లకెళ్ళి కూడా వెళ్ళే అవకాశాలు మేబీ చిన్న పాప ఇంత దూరం అయితే లేదు రాదు. యాక్చువల్లీ ఇది చాలా అనుమానాలు, అంటే ఇదంతా ఆల్రెడీ తిరుగున్నారు కాబట్టి ఒకసారి మనం కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి రైతులు, ఇక్కడ ఉన్న రైతులు ఇవి కోసుకుంటారని చెప్తా ఉన్నారు. జీడి పికిల్స్ ఇవి. జీడి పికిల్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా ఈ జీడి పికిల దగ్గర కూడా కొంతమంది వచ్చి ఎత్తుకపోతా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి మరి అక్కడికి వచ్చినప్పుడు ఎవరన్నా ఈ జీడి పికిల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరన్నా అమ్మాయిని ఎత్తుకెళ్ళడం ఏమైనా జరిగిందా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇదంతా తిరుగుతా ఉన్నారు. ఇగో జీడి పికిల్స్ అంటే ఇవి మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. అంటే కొంతమందికి తెలియదు జీడి పికిల్స్ అంటే ఏంది అనే దాంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనుషులు తిరిగేలాగే ఉంది ఇది. కాకపోతే కొండ మీరు చూడండి, కొండ చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. నిజంగా పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. ఇది సుమారు ఒక 4 కిలోమీటర్లు వచ్చామన్నా. 8 కిలోమీటర్లు వచ్చి వామ్మో చూడొచ్చు. అంటే చిన్నారి కోసం కూడా యావత్ తెలుగు ప్రజలు కూడా ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు. నిజంగా ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం, ఎందుకంటే ఇక్కడ పాములు కావచ్చు, అంటే ఖచ్చితంగా ఏమన్నా అంటే ఇక్కడ వెతికే పోలీసు వాళ్ళు కూడా ఒక 6 days నుంచి ఇక్కడ పుట్టలు కూడా ఉన్నాయి చూడండి. ఈ పై దాకా ఎక్కి కూడా వాళ్ళు కూడా మొత్తం గాలిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఈ అడవిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ అడవిలో పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉన్నది. ఇంకా వీళ్ళతో పాటు కూడా ప్రభుత్వం నుంచి కూడా అన్ని సహాయాలు అందుతున్నాయి. సో లోకల్ ఎమ్మెల్యే కూడా దివ్య గారు కూడా తను స్వయంగా ఇక్కడికే వచ్చి కూడా తను ఒక అర్ధగంట సేపు వరకు టీంతో కూడా తను తిరిగి పర్యవేక్షించినట్టయితే మనకు తెలుస్తా ఉంది. సినిమాలో ఎక్కడ దాకా వెళ్దాం ఒకసారి అండి. ఓకే, ఇది ఎందుకంటే చాలా డేంజర్ గా ఉంది ప్లేస్. చూడండి, ఇది చాలా పెద్ద కొండపైకి వచ్చినాం మనం. ఇక్కడ దాకా వెళ్దాం. ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి అడవిలో. ఇది చాలా డేంజర్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ ఎందుకు జారుతా ఉన్నది. ఇది చాలా జాగ్రత్త. క్రూడ మృగాలు నేను ఎప్పుడు కింద పడతానా అని చూస్తున్నాను మా కెమెరామెన్. ఇంకోటి షూలు ఉన్నాయి నాకు, ఇంకా జారే షూలు ఇవి. మనం చాలా హైట్కి వచ్చినాము ఇక్కడ. ఎందుకంటే ఈ జీడి పికిల్స్ ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో ఇప్పుడు లేనట్టున్నాయి, అయిపోయినట్టున్నాయి. సీజన్ అయిపోయినట్టు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అబ్బో, సో ఇక్కడ దాకా వచ్చే అంటే ఏదన్నా క్రూడ మృగాలు ఏదన్నా పట్టుకొచ్చి గుంజుకొస్తే గానీ మనం చెప్పలేము. ఇది వాళ్ళు 26 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే. కొంచెం ముందుకు రండి. ఇప్పుడు ఇంత పెద్ద అడవిలో ఇది అడవి ఉన్నది కదా బ్రదర్, ఇక్కడ ఎప్పుడన్నా మీరు పులులు సింహాలను ఎప్పుడన్నా చూసిరా? ఇక్కడ మా తమ్ముడు వచ్చేప్పటికి ఆడు 3 years అప్పుడు తీసుకొస్తారండి అన్ని ఇక్కడికి మా వాడిని. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి అలాంటి ఏది కూడా జరగలేదు. ఇప్పుడు వచ్చి పాములు కానీ కొండ చిలువలు కానీ అలాంటి అటువంటి కూడా లేదు. అలాగే కూర మృగాలు ఉండే ప్రదేశం కూడా కాదు ఇది. అది ఇది అరటి చెట్లు కూడా తోటగా రూట్ ఉందా పైకి రావడానికి? ఓకే, దీనికి పర్మిషన్స్ ఉంటాయి అట్లా? ఎక్కడ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి దీనికి? పర్మిషన్ అంటూ ఏమి ఉండదండి. ఓల్డ్ బతకడానికి అంటే ఊర్లో పరంగా బతకడానికి అంతే, ఓకే. ఎందుకంటే అడవిలో ఉంది ఇంకా పై వరకు ఉంటుంది. అలాగని చెప్పేసి పులులు అవి వచ్చి అవకాశాలు ఏమీ లేవు సార్. అవి పులులు కానీ నక్కలు కానీ ఎప్పుడు 22 సంవత్సరాల నుంచి ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుమానాస్పద ఇప్పటికి వచ్చి రాలేదు సార్. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా పులులను మనం చూస్తా ఉన్నాం. అలాంటి ఎందుకంటే ఇక్కడ మేజర్ అనుమానం ఏమొస్తా ఉందంటే ఇప్పటికీ పాప దొరకలేదు కాబట్టి
కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకసారి అక్కడ చూపించే ప్రయత్నం చేయి. చందు ఒకసారి మనం చాలా దూరం నుంచి రావడం జరిగింది, చాలా హైట్ లో ఉన్నాం మనం ఇప్పుడు. సుమారు 8 కిలోమీటర్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సిబ్బంది మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం వందలు కూడా ఇస్తారు, డ్రోన్లు వేసుకొని మొత్తం ఇక్కడ మొత్తం ఎతికారు. అలాంటిది కూడా ఎటువంటి అనుమానాస్పదం కూడా లేదు. అంటే మీకేమైనా అనుమానం ఉందా? అయితే పాప మిస్ అయిందని మాకు అనుమానం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే అనిల్, ఓకే పాపని ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన వీళ్ళ భరోసా ప్రకారంగా చూస్తే ఇక్కడ ఏవైతే పుల్లులు సింహాలు ఏవి లేవని వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళని కూడా ట్రస్ట్ చేయాలి, ఉండేది వీళ్ళే. కాబట్టి నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ చూస్తా ఉంటే పాపని ఎవరో కిడ్నాప్ చేసిరని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3 years పాప ఇంత కొండపైకి ఇన్ కేసు ఏదన్నా పుల్లులు కానీ సింబాలు కానీ లేదంటే కొండ చిల్వ ఇలాంటి ఏమన్నా ఇక్కడ ఉంటాయి లేదంటే ఇక్కడ పుల్లులు ఉంటాయి అనే ఒక అనుమానాలు ఏదన్నా ఉంటే యాక్చువల్గా ఆ విధమైన డౌట్లు వస్తాయి ఎవరికైనా. కాబట్టి 100% గా ఏదైతే పాత కక్షలు కొన్ని ఏదైతే వాళ్ళ వైఫ్ చెప్పినట్టుగా నాకు తెలిసి కొంచెం అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి త్వరలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఆల్రెడీ సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియస్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పొచ్చు మన E96 TV GPR మీడియా నుంచి కూడా. బట్ వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే నిజంగా అమ్మాయిని ఎవరో తీసుకెళ్ళినట్టే కొడతా ఉంది. ఖచ్చితంగా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పటిదాకా ఎవరైతే వాళ్ళ మదర్తో కూడా మాట్లాడినాం కాబట్టి, సో ఇంతకు ముందు ఏదో కారు విషయంలో కూడా ఏదో గొడవ అయింది, అతన్ని కొట్టారు అని చెప్పి కూడా అంటా ఉన్నారు. జనవరి మీ తమ్ముడిని ఎవరైనా కొట్టారా? లేదు, ఆ టైంలో కూడా వీళ్ళ మదర్ చెప్తా ఉన్నారు, ఎవరైతే మీ మదర్ ఉన్నారు ఆమె చెప్తా లేదు, ఇలా మర్దల్ కాదు వాళ్ళ మదర్, మీ పిన్ని గారు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇద్దరు మాస్క్తో వచ్చారు. మాస్క్తో వచ్చి అడిగి గణేష్ ఎక్కడ ఉందని చెప్పి అడిగి ఇమీడియట్గా వెళ్ళిపోయాడంట. అడిగి వెంటనే ఇమీడియట్ వెళ్ళిపోయారంటే వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా తల్లి చెప్తా ఉంది. తమ్ముడు కూడా లేని పక్షాన వాళ్ళ ఇద్దరు పిల్లలు పెట్టుకొని తనంగా ఉండేదండి ఇక్కడ, తన కూడా ఉండేది నైట్. ఖచ్చితంగా నాకైతే ఇంత పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి కిడ్నాప్ అయ్యి అని నేను అనుకుంటా ఉన్నా. కరెక్టే అనిల్, నువ్వు అనేది కూడా వాస్తవం. ఎందుకంటే అమ్మాయిని నిజంగానే ఇక్కడ అనుమానాలు ఏమొస్తా ఉన్నాయంటే వాళ్ళు ఏదైతే కక్షలు పెట్టుకొని అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఏమైనా చేసిరని కూడా అనుకోవచ్చు. మేబీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కోణంలో తీసేసి ఇక్కడ నాకు ఏదో ఖర్చింది దానికే కాలు మీద కాలు వేసుకున్నా, వేరే విధంగా అనుకోవద్దు. నాకు తెలిసి ఏదో చీమలు ఏదో ఉన్నాయి ఇక్కడ కరుస్తూ ఉన్నాయి, దోమలు చీమలో అసలు నోరు ఎండిపోయింది యాక్చువల్లీ ఒర్రి ఎక్కి. అదే వ్యూస్ ఖచ్చితంగా జ్ఞానేశ్వరి మాత్రం ఖచ్చితంగా తిరిగి రావాలని చెప్పి కూడా అందరం మనం వేడుకుందాం. ఖచ్చితంగా ఆమె రావాలి, అందరూ ప్రేయర్ చేయండి, ప్రార్థనలు చేయండి, మసీద్లకు వెళ్ళండి. ఖచ్చితంగా చిన్నారి హ్యాపీగా ఇంటికి వస్తే మాత్రం నిజంగా చాలా సంతోషం. ఏమంటావు అన్న? మనకు ఇంకో విషయం, ఈ అడవి తల్లి సాక్షిగా చెప్తున్నా నేను, ఈ అడవిలో మధ్యలో కూర్చొని చెప్తా ఉన్నా, ఏదైతే వీడియో విజువల్స్ ప్లే చేసి వాళ్ళ నాన్ననే అమ్ముకున్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే అమ్ముకొని డ్రామా ఆడుతున్నారని ఎవరైతే అంటున్నారో ఇలాంటివి మాట్లాడకండి. ఎందుకంటే మేము ఇక్కడ చూస్తున్నాం కదా 2 days నుంచి వాళ్ళ అమ్మ కనీసం ఇప్పటి వరకు మంచినీళ్ళు పట్టుకోలేదు, ఇప్పటిదాకా కింద పడితే కళ్ళు తిరిగి స్టిల్ నో ఇప్పటి వరకు ఆమె దాంట్లో ఆమె ఉంది. మీరు కొన్ని ఎందుకంటే చదువుకున్న అమ్మాయి కావచ్చు కాబట్టి ఇంతకుముందు మేము మాట్లాడేటప్పుడు అన్న ఇట్లా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారన్న, ఇంకా నా బిడ్డ పోయిన దానికంటే వీళ్ళు మాట్లాడే మాటలకు నా బిడ్డని సరే నేను ఏమైనా చేసి ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా, ఇన్ని డాగ్స్ ఇవన్నీ వచ్చినాయి, దగ్గర 400 నుంచి 500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉన్నది, ఎందుకు మనుషులు ఈ విధంగా అంటే అమ్మ పెట్టేటోళ్ళు వాళ్ళకి తెలియదు, ఇక్కడ వచ్చి చూడలేదు కాబట్టి పెట్టేవాళ్ళు పెడతారని చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏదైతే నేను ఇక్కడ పిచ్చ క్లారిటీగా చెప్తానా, ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్లో బండి మీద వెళ్ళినట్టుందో అది బండి అమ్మాయి ఆల్రెడీ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ గేట్ దగ్గర వీళ్ళ డాడీ ఆగి ఉన్నాడంట. అమ్మాయి ఆ డాగ్ వచ్చిన తర్వాత ఆ డాగ్ వెనుకూరుకొస్తా ఉన్నది, ఈ అమ్మాయిని ఎక్కించుకొని ఇంటికి వచ్చి వాళ్ళ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళ వైఫ్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత ఆమె ఏమనుకుందా పాప, ఈ రూట్లో వెళ్ళలేదు, ఇట్ సైడ్ ఏదైతే ఇప్పుడు మామిడి తోట పక్క నుంచి ఏదైతే నేను ఫెన్సింగ్ అది చూపించే ప్రయత్నం చేసినో వీడియోలో ఆ రూట్లో వెళ్ళిపోయింది పాప. ఇక్కడ మిస్టరీ దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాయనని కొడితే బయటకు వస్తుంది అనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని నేను క్లారిటీ ఇస్తా ఉన్నా. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేయండి తప్ప ఎవరో ఒకరు చేసిన దానికి అందరి మీద చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు, వాళ్ళ బాధ వర్ణాతీతం అక్కడ చూస్తూ ఉంటే అసలు చూడలేకపోతున్నాం. మేము అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం, ఏంటన్నా చిన్న ఆజుకు దొరుకుతుందేమో అని, కానీ ఎక్కడ చిన్న ఆజుకు కూడా లేదు. బట్ దీన్ని బట్టి చూస్తే కిడ్నాప్ చేశారనే విషయాలు కొంతవరకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒక క్లారిటీగా. బట్ చూద్దాం, ఈరోజు రోజు కాబట్టి
ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎంత అవుతుంది టైము? ఇప్పుడు మనం మధ్యలో గుట్ట పైన ఉన్నాం. ఎస్ ఖచ్చితంగా ఇంకా కొంతసేపటి వరకు ఇక్కడ ఉండలేం మనం. ఇంకా కొద్దిసేపు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం దగ్గర దగ్గర 8-9 కిలోమీటర్ల పైకి వచ్చినాం గుట్ట పైకి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక గుట్ట పైకి ఎక్కాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది. ఆల్రెడీ చెమటలు వస్తూ ఉన్నాయి. 100%గా నేనేం చెప్తా ఉన్నా, రేపు మార్నింగ్ కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి, అంతేగాని దీన్ని పట్టుకొని దీన్ని వేరేలాగా తీసుకునే విధంగా అయితే చూడకండి. ఎందుకు ఈ మాట, ఎందుకంటే ఇది జారుతుంది, మేము కింద కూడా పడవచ్చు. మేబీ ఈ ఆకు అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి. కెమెరామెన్ జాగ్రత్త. సో అదే అదే ఓ ఇంట్లో బల్లులు గిల్లులు ఉన్నాయో, జాగ్రత్త జాగ్రత్త. అవి నాకుతో కూడా ప్రాబ్లం కదా. జాగ్రత్త. సో చూడండి, చిన్నారి కోసం మేము పడే తప్పన మీకు చాలా క్లియర్గా కనిపించవచ్చు. ఇది మొత్తం మీద ఇప్పుడు గుట్ట దిగుతున్నాం మనము. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళ కాన్ఫిడెంట్ అనేది అంటే ఉండవు ఇక్కడ అనేది, అంటే వాళ్ళు కూడా ఒక క్లారిటీ, నిజంగా కిడ్నాప్ చేసిరని చెప్పట్లా. వాళ్ళు ఎవరైతే అనుమానం ఉన్నదో వాళ్ళను పట్టుకొచ్చే ప్రయత్నం చేసిరా పోలీస్ డిపార్ట్మెంట్? వారు అనుమానపరంగా మా తమ్ముడు ఏం పడట్లేదండి అసలు. అనుమానమే పడట్లేదు. అనుమానం అంటూ నాకు ఎవరు లేరు, నా మీద గొడవ తెచ్చినా ఎవరు లేరని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళ వైఫ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ మీద కూడా నాకు అనుమానం ఉందని చెప్తా ఉన్నది. బట్ మేము అదే అనుకుంటున్నామండి. ఎందువల్లంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కొంచెం అదే కస్టడీలో తీసుకొని ఏదన్నా క్లూ ఇచ్చే అవకాశం ఏదన్నా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఓకే, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెము గంజాయి బ్యాచ్ అని కూడా తెలుస్తూ ఉన్నది. ఆ బ్యాచ్లో అయితే ఇప్పుడు తిరగడాను మా వాడు. ఓకే, అంటే ఈయనతోని ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వాళ్ళు ఏదైనా డ్రగ్స్ కానీ ఎందుకు, అంటే వాళ్ళ ఫ్రెండ్సే ఎందుకు ఈ అమ్మాయిని కిడ్నాప్ ఈ విధంగా చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మా బాబాయ్కి ఇంచుమించు 10 సంవత్సరాలు అవుతుందండి. కాలు చేయలాగేసి పచ్చవాత టైప్ వచ్చేసి పక్షవాతం వచ్చి ఈ పాప వల్ల తాతకి అప్పటి నుంచి కూడా ఫ్యామిలీని చూసుకునేది మా తమ్ముడేనండి. ఓకే, ఒకటి అలాంటిది ఏం లేదు, ఏదున్నా పని చేసుకుంటా ఉంటాడు. ఇందులో పని చేసుకోవడం, తిన్నామా ఉన్నామా పిల్లలు చూసుకున్నామా అంతవరకేనండి, అంత మించి ఏం లేదు సార్. ఓకే ఓకే, మరి వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎందుకు అనుమానం వస్తుంది అనుకోవచ్చు? ఏ విధంగా చూడొచ్చు ఈ విషయాన్ని? అంటే బట్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద అంటే ఇంటికి రావడము చేయడము, ఈ తోటలోకి ఎవరు రారు సార్ సాధారణంగా. మేమన్నా సరే ఎప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అలాగా ఆడ ఫోన్ చేసి ఏదైనా పని ఉంది, బాబు బర్త్డే ఉంది అని చెప్పేసి వస్తే రావాలి తప్ప, కానీ అంత మించి అయితే రామండి ఎప్పుడు. ఫ్రెండ్స్ బయట కలుస్తాడు ఆయన ఎక్కువ? మీ తమ్ముడు ఏం పేరు? మీ తమ్ముడి పేరు గణేష్ అండి. గణేష్. ఈ పాప వాళ్ళ ఫాదర్ పేరు గణేష్ అండి. ఓకే ఓకే, మరి ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎందుకు అనుమానం వస్తుందంటే ఏం చెప్తారు? మరి చెప్పిరా మీరు? బట్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే పిల్లలు బాగా ఉండేది వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడం, ఇంటికి రావడము చేయడము. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారండి, వాడు ఏదన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటికి రమ్మని చెప్పడము, ఆ విధంగా ఇంటికి రప్పించుకోవడము, ఆ అనుమానం పడడం తప్ప కానీ వాళ్ళు చేశారని క్లారిటీ లేదండి మాకు. బట్ చిన్న అనుమానం అయితే ఉంది మీకు. అనుమానం చెప్పిరా పోలీస్ వాళ్ళకి? చెప్పిరా మీరు? ఆల్రెడీ చెప్పాను సార్. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు వాళ్ళ ఎంక్వైరీలో? ఇది కూడా వాళ్ళ అంటే పోలీస్ వారు మొన్న పాప చూసారన్నారు కదండి, వాళ్ళు తీసుకెళ్ళి కొంచెం అడిగారు, మేము ఏం చేయలేదని చెప్పేసి అన్నారు. ఓకే, నువ్వు ఏమైతావు? పాపకి ఏమైతావు? పాపకి పెదనాన్న అవుతుంది. పెదనాన్న ఎన్ని రోజులు అవుతుంది పాపని చూడక? పాప నేనైతే ఇక్కడ ఉంది సార్, వైజాగ్లో ఉంటాను. ఎంతైనా సరే వీడియో కాల్ కానీ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటావు. నేను పెద్దదిగా ఫోన్ చేయను సార్ మా తమ్ముడికి. ఆడ ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు ఏంటి. ఎత్తుకున్నావా? చిన్నారిని ఎత్తుకున్నావు ఎప్పుడైనా? అప్పుడు పుట్టినప్పుడు ఎత్తుకున్నాను సార్, అంతే. అప్పటి నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసావా ఒక చిన్నారి మీ కుటుంబం నుంచి ఇప్పుడు వచ్చి మా ఏరియాలో కూడా ఇదే ఫస్ట్ టైం సార్ పాప మిస్ అవడం అయితే. ఓకే, మా కుటుంబంలో జరిగిందండి, అంతే. ఏం చెప్పాలనుకుంటున్నావు చూసే ప్రేక్షకులందరికీ? ఏం చెప్పాలనుకుంటున్నావు చిన్నారి పెద్దగా? ఎవరన్నా ఈ విధమైన చర్యలకు పాల్పడితే మీరు కనీసం మీరు ఇక్కడికి వస్తే దొరికిపోతాం అనుకుంటే కనీసం ఈ గేట్ లోపటి కన్నా వదిలేసిపోండి ఆ పాపని అనేది కోరుకుంటారు. అంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఎప్పటికైనా సరే మా పాప మాకు క్షేమంగా దొరకాలని డిపార్ట్మెంట్ వారిని, మీడియా వాళ్ళని వేడుకుంటున్నాం సార్. రైట్, ఇది మొత్తం మీద అనిల్ ఈ విధంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గొప్పగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ తోట ఓనరు ఆయన నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు పోయి, ఇవాళ రేపు ఎవరు పట్టించుకోరు రేపు. అట్లాంటిది ఈయన చాలా స్టాండ్ తీసుకొని ఎంత ఖర్చైనా పర్లేదు అనే మాటలు అనేది కొంచెం మనసుని కదలదీసిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రదేశం కూడా అన్ని రాళ్ళు, ఇక్కడ ఇది మొత్తం ఫామ్ ఆయిల్, అంటే కొంచెం రోడ్డుకు వదిలేసిన ప్రదేశం ఉన్నది కాబట్టి కొంతవరకు ఓకే. మనమే ఇంత దూరం నల్లపోతున్నాం, అలాంటి 2 years పాప మహా అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ కూడా వెళ్దండి. ఖచ్చితంగా చిన్నారి అంతసేపు నడవలేదు. ఏదన్నా సరే పగడబందిగా ప్లాన్ చేసి పట్టుకెళ్తేనే కానీ పాప అయితే మిస్ చేయనండి 100% కూడా. చిన్నారి అయితే ఒక్క పాప అయితే వెళ్ళే అవకాశం అయితే లేదనమాట. పాపకు కూడా పట్టీలు ఉన్నాయి, మెల్లోని ఒక బంగారం బెల్ల ఒకటి ఉంది,
తర్వాత పాపకి ఒంటి మీద జబ్బ ఒకటి ఉందండి సార్, అంతేనండి. ఇంకొకటి ఇక్కడికి కింద జబ్బ ఒకటి ఉందండి, ఒంటి మీద పైన ఉంది, కింద ఏమి లేదు. ఇంకొకటి తాగుబోతు వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తాగుతారంట కదా, అవి తెంపుకొని వెళ్తారంట, వాస్తవమే కదా? అది మనకు తెలుసు సార్. మనకి వాళ్ళు ఏమన్నా ఎత్తుకుపోయారని చెప్పి ఆలోచనలు కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం అన్నట్టు తెలుస్తా ఉంది సమాచారం. ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలను గాలిచ్చారు మీరు మీకు తెలిసి? ఈ ఏరియా మొత్తం గాలించారు సార్. సుమారు ఎన్ని విలేజ్లు ఉంటాయి? ఒక 6 ఉంటాయి సార్ ఇక్కడ. 6 విలేజ్లు మొత్తం తిరిగారు సార్. ఓకే. డిపార్ట్మెంట్ వారు అయితే వాళ్ళ ప్రయత్నం ఉన్నని చూపు చేస్తున్నారు సార్. అలాగే నిన్న ఎమ్మెల్యే మేడం గారు వచ్చారండి, ఆవిడ కూడా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నారండి. బట్ ఏదైనా క్షేమంగా పాప వస్తుందని కోరుకుంటున్నాం సార్ మేము ఇప్పటికి. రైట్, ఇది పరిస్థితి. మనం చాలా దురద కూడా పెడతా ఉన్నది, చాలా ఘోరంగా ఉంది. సేమ్ నాకు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఇక్కడ. దోమలు ఎక్కువ ఉన్నాయి, దోమలు ఉన్నాయి, బల్లులు. మా తమ్ముళ్ళు లేని టైంలో కూడా ఆ పిల్లలు పెట్టుకొని ఆ తల్లి ఉండిపోయింది, ఒక్కతే ఉండేదంట కదా, ఒక్కరితో ఉండిపోయిందండి. ధైర్యంగా ఉండేది. సో ఇంత అడవిలో ఒక్కతే ఉండేది, అలవాటు అయిపోయింది సార్ ఇక్కడ వాళ్ళకి. ఆడు వచ్చినా సరే ఇక్కడ ఆవుల్ని గేదెలను మేపుకుంటున్నాడండి. ఆ సాయంత్రం పాలు తీసుకుంటే టయానికి కూడా వచ్చేసి కూడా ఎక్కడికి వెళ్ళినా పాలు తీసుకోవాలని చెప్పేసి. ఆవులు కూడా ఉంటాయి ఇక్కడ, ఆడు మేపుకుంటున్నాడు సార్ ఇక్కడ. ఓకే వ్యూవర్స్, ఈ దారి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకొక మేబీ నాకు తెలిసి 1-2 hours పట్టిద్ది కిందికి వెళ్ళాక, మధ్యలోకి వెళ్ళి కంటిన్యూ చేద్దామన్నా. ఎస్ రైట్. అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది, ఆ కొండను చూడండి. అక్కడ జంతువులు ఫుల్ జూమ్ చేయి ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కూడా జనం ఎవరు వెళ్ళరు. మొత్తం ఆ పై నుంచి గ్రామస్తులు మొత్తం అంతా ఒక 200 మంది ఆ రోజు జల్లెడ పడడం జరిగింది. మొత్తం నైట్ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ వచ్చి పాప గురించి చాలా ఇదిగా, గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్ చేశారు. అసలు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నైట్ అంతా గాలిస్తూనే ఉన్నారు. సో చూద్దాం